ఐఐటిఎన్స్ గ్రూప్ సర్వే రిపోర్ట్ అయితే మనం చూసాము. వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలిచేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది సర్వే రిపోర్ట్ చెప్తున్నటువంటి అంశం. ప్రజెంట్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వైసీపీ గెలుస్తుంది. సుమారుగా 110 నుంచి 120 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ సర్వే మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. మీరు సర్వే రిపోర్ట్ చూసుంటారు. సర్వే రిపోర్ట్ లో వైసీపీకి బలం పెరుగుతుందని, కూటమి బలం తగ్గుతుందని, విడివిడిగా పోటీ చేసినా కూడా టీడీపీ వచ్చే అవకాశం లేదు, విడిగా పోటీ చేసినా వైసీపీనే వస్తుంది, కలిసి పోటీ చేసినా వైసీపీనే వస్తుంది, ప్రభుత్వ వ్యతిరేకత చాలా బలంగా ఉంది అనేది సర్వే రిపోర్ట్ చెప్తున్నటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి? సార్, ముఖ్యంగా 2019కి ముందు గనక ఈ సర్వే చేసుంటే వాళ్ళు ఒక డ్రామా వేసి ఉండేవాళ్ళండి. అంటే మేము విడిపోయాం, అందుకే జగన్ గారు గెలిచారు, మేము కలిసి ఉంటే జగన్ గారు గెలిచుండే వాళ్ళు కాదు అంటూ ఒక స్టేట్మెంట్ ఇస్తారండి. వాళ్ళకి అలవాటైన విద్య. అంటే వాళ్ళు 2019లో విడిపోయిన కారణం ఏంటంటే, మనం కలిసి ఉన్న అతనే గెలుస్తాడు, మనం విడిపోయిన అతనే గెలుస్తాడు, మనం విడిపోయినట్టు నటిస్తే మనం విడిపోవడం వల్ల ఆయన గెలిచాడు అనేటటువంటి మెసేజ్ ప్రజలకు అందించినట్టు ఉంటుందంటూ తాపత్రయం. ఆ సర్వే ఏదో బయటికి టెలికాస్ట్ కాకుండా, బయటికి రాకుండా కేవలం ఇంతగా ఆ సర్వే తీసుకున్నట్టున్నారు. ఆ సర్వే ఏదైతే తీసుకున్నారో వాళ్ళు దానికి తగ్గట్టుగా విడివిడిగా అప్పటి వరకు ఉన్నటువంటి కలివిడితనం 2019 చివరిలో చెడడం, ఇదంతా కూడా ఒక సర్వే సారాంశం ఏమోనండి. ఇప్పుడు కూడా వీళ్ళు ఒకరికొకళ్ళు ఎలా ఉన్నారంటే, పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా ఏదో నేను క్యాబినెట్ మీటింగ్లకి రావట్లేదు, నేను మీతో మాట్లాడను, ఇకైనా ప్రజలతోనే అంటూ గవర్నర్ ని పలుమార్లు కలవడం, అమరావతి మీటింగ్ కి రాలేకపోవడం, చాలా చోట్ల వీళ్ళ మధ్య వైరుధ్యాలు నడుస్తున్నాయి అంటూ ప్రజలు భావించడం, ప్రజలు భావన అంతే. సో ఆ భావన ఎలా ఉంటుందంటే, వీళ్ళిద్దరు విడిగా వెళ్తారా, విడిగా వెళ్ళారు కాబట్టే జగన్ గారు గెలుస్తున్నారు అంటూ ఒక మెసేజ్ మళ్ళీ అందిద్దామన్నటువంటి తాపత్రయం. కానీ ఈ రోజు ఈ సర్వే ఎలా వచ్చిందంటే, మీరిద్దరూ కలిసే ఉండండి, మీరిద్దరు కాదు ముగ్గురు అవ్వండి, ఇంకా కూడా పెరగండి, అయినా గాని గాల్లో తిరుగుతుంది ఫ్యాను, కరెంట్ లేకపోయినా గాల్లో తిరుగుతుంది ఫ్యాను, గాలి వాటంకే ఫ్యాన్ తిరిగేస్తుంది, కంగారేమీ లేదు అంటూ కూడా ఈ సర్వే సారాంశం అండి. క్యాజువల్ గా ఇలాంటి సర్వేలు 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద మూడోసారి వచ్చిందంటే ఆశ్చర్యం ఉంటుంది. 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దగ్గర రెండోసారి వస్తే ఆశ్చర్యపడచ్చు. అదేంటి ముఖ్యమంత్రిగా వీళ్ళు వచ్చిన అంటే 4వ సంవత్సరం చివరిలో వ్యతిరేకత సర్వసాధారణం. అదేంటది, ప్రభుత్వం ఫామ్ అయిన మరుసటి రోజు నుంచే ఈ వ్యతిరేకత ప్రజల్లో పెరుక్కుంటూ 2 ఏళ్ల లోపే ప్రపంచ బ్యాంకు మేము అప్పులు ఇవ్వమంటూ తిరస్కరించే విధంగా ప్రజల్లో, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులండి, ఇవాళ రోజు బయటకు వచ్చారు, మేము చూసారు లేదు, మా పెండింగ్ డిఏలు 5 డిఏలు మీరు ఇమీడియట్ గా రిలీజ్ చేయాల్సిందే, దగ్గర 24,000 కోట్లు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి బకాయిలు రావాలంటండి. లీవ్ ఎన్కాష్మెంట్ లేదట, తర్వాత ఏదైతే జీపీఎఫ్ అప్పటికప్పుడు తీసుకోవడానికంటే ఎమర్జెన్సీగా లేదట, టీఏడిఎల్ రావాలేదట. అందులోనూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని వాళ్ళు విపులంగా చర్చించి, మీరిచ్చిన మాటే కదా మేము అడుగుతుంది, మీరు మాకు ఆ మాట ఇచ్చే కదా గెలిచారు, మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారేంటి, మీరు ఇచ్చిన మాట తప్పితే మేము ఓడించడం ఎంతసేపు పని అంటూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుల దగ్గర కడు సందిగ్ధం బిగినైపోయింది. అంటే వాళ్ళకి రావాల్సినటువంటి ఏ బెనిఫిట్స్ రాలేకపోవడం, కొన్ని విధానాలు, టీఏడిఎల్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్లు కానీ, ఎమర్జెన్సీ రిస్క్ ప్రావిడెంట్ ఫండ్ తీసుకునే అవకాశాలు కానీ, ఇవేమీ కూడా లేని పరిస్థితులు అయితే ఉన్నాయండి. అయితే చాలా వేల కోట్లు పెండింగ్ ఉందని కూడా వాళ్ళు చెప్పారు. అదే మాదిరిగా రైతులకి పడాల్సినటువంటి రైతు భరోసాకి సంబంధించినటువంటి పేర్లు మారుస్తున్నారండి. ఈ మధ్య మీరు గమనిస్తేనండి, అదేదో గ్రామ సచివాలయం అని గతంలో ఏదైతే జగన్ గారు స్థాపించి, దాని ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించి 1,50,000 పైచులకు గవర్నమెంట్ ఉద్యోగాల్ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ అనుభవం గల ముఖ్యమంత్రి ఇవ్వలేనంత గొప్పగా ఇచ్చినారండి. అయితే ఆ పేర్లు మార్చాలంటండి, గ్రామ సచివాలయం పేర్లు మార్చేసి స్వర్ణ సచివాలయాల్లో మరేవో పెట్టాలట. అదేంటది, గ్రామాల్లో సచివాలయాన్ని తీసుకొస్తున్నాము, సచివాలయం రాజధాని ఏరియాలో ఉంటుంది ఏ రాష్ట్రానికైనా, మీకోసం గ్రామాలయాలకి, అంటే గ్రామాలకు ఆ సచివాలయాలు అందించామంటూ చక్కటి పేరండి గ్రామ సచివాలయం.
మరి ఎందుకని ఆ పేరు మారుస్తున్నారంటే అది జగన్ గారు పెట్టిన పేరు కాబట్టి. ఈ రోజు నిన్న మొన్న అనుకుంటండి కలెక్టర్స్ మీటింగ్ జరిగిందని విన్నాను. ఇమ్మీడియట్ గా గ్రామ సచివాలయాల పేర్లు మార్చి స్టేట్ నుంచి పంపించేటటువంటి స్వర్ణ సచివాలయాలు అంటూ పేర్లు మార్చాలి. స్వర్ణం అట మరి ఏంటో బంగారం మాకైతే తెలియదు. దేశంలో బంగారాలు కొనకండి, బంగారాలు అంటూ ప్రధానమంత్రి గారు ఇచ్చారు. కానీ వీరేంటో స్వర్ణ సచివాలయాలట. ఏంటో అందుకు ఎందుకు ఆ పేరు? స్వర్ణానికి గ్రామానికి ఏంటి సంబంధం? గ్రామాల్లో పెట్టినటువంటి సచివాలయానికి గ్రామ సచివాలయము అంటూ పేరు ఎంత చక్కగా పొందిగ్గా ఉంది. ఎందుకంత కుళ్ళు కుతంత్రాలు? స్వర్ణ సచివాలయం అంటే స్వర్ణం అంటే స్వర్ణానికి గ్రామానికి ఏంటి సంబంధం? పోనీ ఆ గ్రామాన్ని ఏమన్నా స్వర్ణసీమగా చేసినారా? మీరు వచ్చాక రోడ్లు వేసినారా? మీరు వచ్చాక డ్రైనేజీలు చేసినారా? ఏం చేసినారని స్వర్ణ సచివాలయము? బంగారు పథకాన్ని ఏమన్నా ప్రతి గ్రామాల్లో ప్రతి సచివాలయంలో వేలాడదీసి సచివాలయంలో స్వర్ణాలు తీసాం కాబట్టి ఇది స్వర్ణ సచివాలయం అని ఏమన్నా పేరు పెడతారా? ఎందుకంత కుళ్ళు కుతంత్రాలు? అతనేమి రాజశేఖర రెడ్డి గారి సచివాలయం నేను పెట్టుకోలేదు కదా. లేకపోతే ఊహాగతన అంటే ఊహాలకి అందనంత పేరేం కాదు కదా. గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా అంటే గ్రామ సచివాలయానికి. బాగుంది కదా ఏంటో సార్. సో ఇలాగా ప్రతి చోట వ్యతిరేకత అనేది బాగా పెరిగిపోయి ఇదే వ్యతిరేకత ఏ ప్రభుత్వానికైనా చిట్ట చివరిలో వస్తుందేమో గాని వీరికి మొట్టమొదట్లోనే దీపావళి పండుగ బిగిన్ అయిపోయింది. అందరికీ పలానా నెలలో వస్తే వీళ్ళకి మాత్రం మాసం అంటే సంవత్సరం పొడుగునా దీపావళి జరిగిపోతుందండి. సో ఈ సర్వే సారాంశం ఏదైతే ప్రత్యర్థులు మేము మా మధ్య కొంచెం ఆంతర్యాలు వచ్చినాయి, మేము విడివిడిగా ప్రయాణిస్తున్నాం, మేము బీజేపీ వెళ్తాం, టీడీపీ విడిగా వెళ్తుంది, ఇలాంటి సారాంశాలు పెట్టి దీని వల్లే జగన్ గెలిచినాడు, అలా గెలవకుండా ఉండాలంటే మనందరం కలవాలి అని 2019 డ్రామా చూసాం అధ్యక్ష. చచ్చిపోతున్నాం ఇలాంటి డ్రామాలు చూడలేక. సో దీనికోసం పెట్టినటువంటి రీసర్వేకి చెక్ పడింది. మీరు కలిసినా ఇంతే, కలవకపోయినా ఇంతే, మీరేం చేసినా ఈ 2.5 ఏళ్లలో మాయా మచ్చింద్ర డ్రామాలాడినా సర్వే సారాంశం ఆంతర్యం కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఏదైతే జగన్ గారి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకున్నటువంటి ప్రభుత్వాన్ని జనాల్లోకి మళ్ళీ వస్తుందనే సారాంశం ఈ సర్వే చెప్పిందండి. దీని ఆంతర్యం కూడా పంచాయతీ ఎన్నికల మీద, మేయర్ పోటీల మీద, జడ్పీ చైర్పర్సన్ల మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా గెలిచినా వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోతారేమో, రేపు ప్రభుత్వం మారిపోతే వైసీపీ వచ్చింది కదా. లేదు ఇప్పుడే వాళ్ళని గెలుచుకోమందామా, ఆ డబ్బులు మనకి, మన డబ్బులతో మన చెక్కు చేతల్లో గెలిచి రేపు పరిస్థితుల ప్రభావం అండి అంటూ వైసీపీలోకి వెళ్ళిపోతే మనకి కదా నష్టం అంటూ మరి ఏమన్నా మేయర్లు జడ్పీ చైర్మన్లు కూడా టీడీపీ ఏమన్నా వదిలేసుకుంటుందా? టీడీపీ ఎప్పుడైనా గుర్తుకోండి సార్, నష్టం వచ్చిందంటే అడుగు కూడా పెట్టదు సార్, ఓడిపోతారంటే పోటీ కూడా చేయరు సార్, బలం బాగా ఉంటే తప్ప బయటికి కూడా రారు సార్. ఎందుకంటే జైల్లోంచి బెయిల్ ఎప్పుడు రావాలా? జైల్లోంచి బెయిల్ ఎప్పుడు రావాలంటే సిద్ధార్థ లుద్రా వస్తే రాదు సార్. పవన్ కళ్యాణ్ గారి సంఘీభావం కలిపితే, పవన్ కళ్యాణ్ గారు ఓకే అని చెప్తే అప్పుడు లుద్రా గారికి చెప్తారు, మీరు మొన్న వేసారు అంతకుముందు వేసారు ఆ బెయిల్ పిటిషన్ లా కాకుండా ఇప్పుడు వచ్చేలాగా వేయండి అంటారేమో నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళు బయటికి రావాలంటే సిద్ధార్థ లుద్రా గారు ఇచ్చే బెయిల్ కాదు, పవన్ కళ్యాణ్ గారు జనసైనికులు ఇచ్చేటటువంటి సపోర్ట్ వల్లే వాళ్ళు జైల్లోంచి బయటకు వస్తారు, ఇళ్లలోంచి బయటకు వస్తారు, పోటీలకి ముందుకు తిరుగుతారు. లేకపోతే జగన్ గారి ప్రభుత్వం అయితే పంచాయతీ ఎన్నికలకు కూడా బయటికి రారు. చూడండి అంత బలశాలులు, అంత అంత వీరనారులు వాళ్ళు. మరి ఎందుకు ప్రభుత్వం ఫామ్ అయ్యాక జనసేనని 15% అంటూ, లేకపోతే చాలా తూలనాడడం లాంటి పదాలు ఈ మధ్య బాగా వాడుతున్నారు. కాబట్టి వారి విలువేంటో మళ్ళీ వారు వెళ్ళాక, వారు లేనప్పుడు వారు ఉంటే బాగుండు అనిపించేలాగా రాగల రోజుల్లో కాగల ఎలక్షన్స్ మీకు దాని సారాంశం తెలియజేస్తాం. ఓకే.